అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు పరిశోధకులు రామారావు గారు. వారిని అడిగి వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ కనకదుర్గా మాతా శరణం. అమ్మ, ఈరోజు దేని గురించి అడుగుతున్నావు? గురువు గారు, ఉత్తరం దిక్కుకి సంబంధించి మన వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి ప్రాముఖ్యత ఉంది? ఉత్తర దిక్కు ఏ ఏ రాసుల వారికి, ఏ ఏ పేర్లు గల వారికి లాభిస్తుందంటారు? అదే ఉత్తర దిక్కమ్మ, ఈ దిక్కుకి అంటే వర్గులు ఉంటాయి దీనికి. ఈ వర్గులు అన్నట్టు చూస్తే తా వర్గు వస్తుంది దీనికి. తా వర్గు అంటే పేర్లు ఉంటాయి. అంటే తా తా దా దా నా అమ్మా. తా అనుకున్నప్పుడు ఫస్ట్ తా అనుకున్నప్పుడు తన్మయి అని ఒక పేరు రావచ్చు. ధా ధా అంటే ధనుషు, అలాగా. తాత దా దా అంటే దానయ్య, అలా వస్తుంది. తాత ధా మళ్ళీ మళ్ళీ దా కింద వచ్చే ఒత్తున్నట్టుగా వచ్చే పేరు వస్తుంది. నా అంటే నరేషు, అట్లా. వీళ్ళకి మాత్రం ఈ ఉత్తర దిక్కు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అయితే ఉత్తర దిక్కు యొక్క ప్రాముఖ్యత గురించి అడిగావు కాబట్టి, ఈ ఉత్తర దిక్కు అనేది ఉత్తర దిక్కు అలాగే తూర్పు దిక్కు, ఈ రెండు కూడా మాతృస్థానాలు అన్నమాట. తల్లి లాంటివంటి ఈ రెండు కూడా. ఇందులో కనుక మనం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలో కనుక మనం చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంచేత ఇక ఈ ఉత్తరం విషయానికి వచ్చినట్లయితే అమ్మా, ఈ ఉత్తరంలో మనం అంటే ఉత్తరం దక్షిణం అంటే వ్యతిరేకంగా ఉండేవి. తూర్పు పడమర సరే. ఉత్తర దక్షిణాల్లోనూ దక్షిణం వైపు మిర్రుగా ఉండాలి, అంటే ఎత్తుగా ఉండాలి. ఉత్తరం తక్కువగా ఉండాలి. అలాగే పడమర వైపు ఎత్తుగా ఉండాలి, తూర్పు పల్లంగా ఉండాలి. అంటే పడమర వైపు గోడ కాంపౌండ్ వాళ్ళు ఎత్తు కట్టి, ఆ పడమర వైపు నుంచి అటు ఉత్తరానికి వస్తుంది చూసావా, అలాగా హైట్గా లేపి సగం వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం చిన్నగా, అలాగ చివరికి వెళ్ళేటప్పటికి కూడా అది ఈశాన్యానికి వెళ్ళేటప్పటికి అలాగ పల్లంగా వెళ్ళాలమ్మా. ఈ ఉత్తర దిక్కు విషయానికి వస్తే ఇప్పుడు ద్వారబంధాలు అవి ఉంటాయి ఇందులో. అంటే ఉత్తర దిక్కుకు సంబంధించి ముఖ్యంగా సింహద్వారం ఏ మూల వైపు పెట్టుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఉత్తర అంటే మనకి మన ఇంటి స్థలం ఉంది కదా, అంటే కాంపౌండ్ వాళ్ళది కాదు, మన ఇంటికి ఎంత స్థలం ఉందో అది 9 భాగాలు చేయాలి. 9 భాగాల్లో 3 భాగాలేమో ఇటువైపు వెళ్తుంది. అంటే సాధారణంగా 3 భాగాలు ఈశాన్యానికి వెళ్ళిపోతుంది, ఇటు 3 భాగాలు కూడా పడమరకు వెళ్తుంది. మధ్యలో ఉన్న 3 భాగాలు కూడా కరెక్ట్గా మనకు ఉత్తరం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్యన కొంతమంది ఈ ఉత్తర దిక్కుని ఏం చేస్తున్నారంటే ఈ ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ లిటరన్స్ కట్టేస్తున్నారు. ఆ లిటరన్స్ కట్టేసి, అంటే ఎట్టి పరిస్థితులు కూడా ఇటువైపు కట్టకూడదు. అవి ఉత్తరం సెంటర్గా ఉండిన తర్వాత ఒక 2 అడుగులు యువతకు పెట్టి అప్పుడు కట్టుకోవాలి. ఇక ద్వారాలు అనేటప్పటికి ఈ కరెక్ట్గా మనం ఉత్తరానికి కరెక్ట్గా చూసుకుని అది ఒక అడుగున్నారు. అంటే పెద్ద స్థలం అయితే కొంచెం ఎక్కువ ఉంచుకోవచ్చు, మరి చిన్న స్థలాలు అయితే ఒక అడుగు ఉంచి సరిగ్గా ఉత్తర ఈశాన్యానికి మనం గుమ్మం పెట్టుకోవాలి. అది ఉచ్చస్థానం అనమాట. ఉచ్చస్థానం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దాన్ని ఎదుర్కొండా మనం కాంపౌండ్ వారికి గేట్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ ఉత్తర సింహద్వారం సెంటర్ కాకుండా ఈ మాత్రం ఇలా జరిగిందనుకో, దానివల్ల ఎలాంటివి ఉంటాయంటే ఉత్తరం నుంచి ఇటు జరిగితే ఉత్తర వాయవ్యం అవుతుంది. అది ఉత్తర వాయవ్యం ఎప్పుడైతే అయిందో ఆ ఉత్తర వాయవ్యం అనేది చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అన్నమాట ఇంట్లో. ఉత్తర వాయవ్యం వల్ల ఇంట్లో ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరు, ముఖ్యంగా ఆడపిల్లలు అసలు వినరు. ఉత్తర వాయువులో కనుక గుమ్మం పెడితే వినరు. తల్లిదండ్రులు మంచివాళ్ళే పిల్లలు, అయితే ఆ దిశ యొక్క ప్రభావం వల్ల ఏం చేస్తుందంటే అది వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. అంచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరం అనేదానికి ఉత్తర ఈశాన్యంలోనే గుమ్మం పెట్టుకోవాలమ్మా. గుమ్మం పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది. పైగా మనకి ఉత్తరం అనగా కుబేర స్థానం కదా, అది లక్ష్మీదేవి మనకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా ఆ ద్వారం నీకు ఈ వర్గులు చెప్పాను కదా, పేర్లు చెప్పాను ఎవరి పేరుని ఉండాలనేది.
ఈశాన్యం వల్ల ఉత్తర ఈశాన్యంలో గుమ్మం పెట్టుకుంటే చాలా మంచిదమ్మా. గురుగారు ఇందాక మీరు చెప్పినట్టు సెప్టిక్ ట్యాంక్ ఉత్తరం వైపు పెట్టకూడదు అంటున్నారు కదా, దానికి సంబంధించి మరి అలాంటప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఏ మూల వైపు పెడితే మంచిదంటారు? అది యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కింద కట్టుకున్న ఇల్లు వాళ్ళకే ఆ సెప్టిక్ ట్యాంక్ అనేది ఉంటుంది. అంటే అపార్ట్మెంట్స్లో అయితే అది ఉండదు, అది వేరే వెళ్ళిపోతుంది. ఇక్కడ సరిగ్గా మన ఉత్తరానికి సెంటర్ చేసి 1 అడుగు 2 అడుగులు దాటిన తర్వాత ఈశాన్యానికి వెళ్తుంది. అది అంటే పూర్తి ఈశాన్యానికి వెళ్ళదు, కొంచెం దాటిన తర్వాత అక్కడ ట్యాంక్ కట్టుకోవచ్చు. కానీ ఆ చివర ఎక్కడ కూడా ముట్టుకోకూడదు, గోతులు పెట్టకూడదు, ఏమీ పెట్టకూడదు. ఈ ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ అటు వెళ్ళిందా ఇక ఆ ఇంట్లో ఎంత గొప్పవాళ్ళైనా సరే అప్పులు పాలైపోవడం, మొత్తం డబ్బులన్నీ ఇదైపోయి లాస్ట్లో చివరికి అంత చాలా ప్రమాదం అన్నమాట. ఉత్తర వాయువులో గొయ్యి పెట్టి ట్యాంకు పిట్ అక్కడ పెడితే అది చాలా ప్రమాదం అమ్మ. ఎప్పుడు కూడా ఇటు సెంటర్కి ఉన్న తర్వాత 2 అడుగులు యువతలు పెట్టి కట్టుకోవచ్చు. లేదు అక్కడ అక్కర్లేదు పర్వాలేదు అని అనుకుంటే బయటికి వెళ్ళిపోయే వీలుంటే అక్కడి నుంచే పైపులోంచి బయటికి పంపించేయచ్చు. లేకపోతే ఇంకేమి లాభం లేదు అని అనుకున్నప్పుడు అక్కడే కట్టాలి, కానీ ఉత్తర వాయువులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదమ్మా. గురుగారు ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇంటి సింహద్వారంకి ఎదురుగా ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఎదురెదురుగా వచ్చేలాగా కాంపౌండ్ వాళ్ళకి కూడా కొంతమంది గేట్లు పెడుతూ ఉంటారు. అలా 2 సింహద్వారాలు ఒకే ఎదురెదురుగా రావచ్చు అంటారా? అది సింహద్వారం అవుదమ్మా. గేటుకు కాంపౌండ్ వాళ్ళకి పెట్టింది సింహద్వారం అవుతుంది. ఎందుకంటే సింహద్వారం అనేది పైగా ఇక్కడ ఒక సింహద్వారం అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఉత్తరం ఈశాన్యంలో పెట్టేటటువంటి సింహద్వారాన్ని చాలా తేలిగ్గా పెట్టుకోవాలి. హెవీ బరువులు పెట్టేస్తున్నారు మన వాళ్ళు. అసలు సింహద్వారం అంటేనే పెద్ద పెద్ద చెక్కలు పట్టుకొచ్చి చాలా హెవీగా పెడుతున్నారు. ఉత్తర ఈశాన్యంలో అలాగే తూర్పు ఈశాన్యంలో ఈ 2 చోట్ల కూడా చాలా తేలిగ్గా ఉండాలన్నమాట. కలప తేలిగ్గా ఉండాలి. పైగా పెద్ద పెద్ద ఇంత ద్వారబంధాలు పెట్టేసి హెవీ బరువులు పెట్టకూడదు. సరే ఇప్పుడు నువ్వు రెండు ద్వారాలు అనేది కాకుండా అది గేట్ పెట్టుకోవచ్చమ్మా. గేట్కి మంచిదా గేట్కి వెళ్ళడం. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంటుంది. ఇల్లు బాగా పెద్దదైన వాళ్ళు ఏం చేస్తారంటే తూర్పు నుంచి అంటే తూర్పు ఎక్కువ ఉంటుంది, ఇటు ఉత్తరం ఎక్కువ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గది ఉంది కదా తూర్పు గది, ఇప్పుడు మనం ఉత్తర ఈశాన్యం పెట్టుకున్నాం కదా, దీనికి స్ట్రైట్గా అటు నడిచేటట్టుగా అవతల పక్కనే ఒక ద్వారం పెట్టుకుంటారు. ఆ ద్వారం ఎక్కడికి వెళ్తుంది? దక్షిణ ఆగ్నేయానికి వెళ్తుంది. అది ఇక్కడ ఉత్తర ఈశాన్యం గుమ్మం, అక్కడ దక్షిణ ఆగ్నేయ గుమ్మం. నిజంగా వాళ్ళ ఇంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అందరూ పిల్లలుంటే చదువుకుని చాలా గొప్పవాళ్ళు అవుతారు. అదేవిధంగా ఐశ్వర్యం, ఆడవాళ్ళుగా అంత ఎక్కడ కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్యం రాదు. డబ్బు పుష్కలంగా ఉండి ఆనందంగా ఉంటే అసలు అనారోగ్యాలే రావు. ఆ 2 గుమ్మాలు అంత గొప్పవి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తర వాయువులో కనుక గుమ్మం ఉందంటే అది చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. గేట్ పెట్టుకోవచ్చమ్మా. అయితే గేట్ అంటే పెట్టుకోవచ్చు, వాళ్ళకి వెహికల్స్ అవి ఉంటే కొంచెం పెద్ద గేట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే దీనికి ఇంత గేటే ఇంతే ఉంది కదా గుమ్మం, మనకి అంతే గేట్ పెట్టుకోవాలని ఏం లేదు. పెద్ద గేట్ పెట్టుకోవాలి, వెహికల్ వెళ్ళేటట్టుగా అలా పెట్టుకోవచ్చమ్మా. గురుగారు ఇప్పుడు మనం నివసిస్తున్న ఇంటికి పక్కన మనకి ఉత్తర దిక్కు వైపు ఇంకొక స్థలం ఏదైనా ఉంది, లేదు దాన్ని మనం యాడ్ చేసుకొని మనం కొనుక్కోవాలనుకుంటున్నాం, లేదంటే 2 కలిపి ఒకే ఇంటిలా నిర్మించుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు ఉత్తర దిక్కు వైపు ఉన్న స్థలాన్ని ఎవరైనా తీసుకోవచ్చు అంటారా? అది మంచి ప్రశ్న. అయితే ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఖాళీ స్థలం మనం కలుపుకోవచ్చా అని నువ్వు అడుగుతున్నావు, మనం కొనవచ్చా అని. అయితే అసలు ఉత్తర దిక్కున ఉన్నటువంటి స్థలం ఎంత ఖరీదైనా సరే కొనుక్కోవచ్చు. అదేవిధంగా తూర్పు దిక్కున ఉన్నటువంటి స్థలం కూడా ఎంత ఖరీదైనా పెట్టి కొనుక్కోవచ్చు మనం. ఎందుకంటే అది కుబేర స్థానం. అది ఇటు తూర్పు అంటే ఇంకా మా లక్ష్మీప్రదమైనటువంటిది తూర్పు, కొనుక్కోవచ్చు. అయితేనమ్మా ఈ ఉత్తరం ఇల్లు మనం అంటే అసలప్పుడు మనం ప్రహరీ గోడే అక్కర్లేదు, మనం అవతల ఇల్లు కలుపుకున్నాం అనుకో స్థలం అక్కడెక్కడో కట్టుకోవచ్చు. ఇదంతా ఉంటుంది, ఖాళీగా ఉంచుకోవచ్చు. ఇక్కడ ప్రహరీ గోడ అసలు అక్కడ తీసేయచ్చు. అయితే అమ్మా వాటికి వీధి పోట్లు ఉంటే
కొనకూడదు. సపోజ్ వీధి పోటు మన ఇల్లు ఇలా కాంపౌండ్ వాళ్ళు తీసేసుకున్నాం, పక్కన వాళ్ళ ఇల్లు స్థలమో ఏదో ఉంది, అయితే దానికి వీధి పోటు ఉందనుకో, అటు తూర్పు నుంచి వచ్చిన వీధి పోటు కానీ లేకపోతే పడమర నుంచి వచ్చిన వీధి పోటు కానీ ఉందనుకో, తూర్పు నుంచి వచ్చిన వీధి పోటు మనకి ఎక్కడికి తగులుతుంది, మనం తీసేస్తే అది ఎక్కడికి వస్తుంది, మనకి మన ఇంటికి ఆగ్నేయంలోకి వస్తుంది. అది చాలా మనకి తర్వాత మనం ఇల్లు కట్టుకున్నా సరే ఇంత పెద్ద స్థలంలోనూ మనం ఇల్లు కట్టినా ఆగ్నేయంకే వచ్చే ఉంటుంది అది వీధి పోటు. అలాగే ఇటు నుంచి వచ్చినా సరే పడమర నుంచి వచ్చినా సరే ఆ వీధి పోటు ఉంటాయి. ఆ ఖాళీ స్థలాలు సాధారణంగా కొంతమంది వీధి పోట్లు ఉంటేనే అమ్ముతారమ్మా. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, నన్ను ఒక ఆయన ఖాళీ స్థలం ఉంది తీసుకెళ్ళాడు. ఆయన ఇటు అపార్ట్మెంట్లు కట్టేశారు, ఇటు అపార్ట్మెంట్లు కట్టేశారు, మొత్తం అంతా కట్టేశారు. ఇటు ఒక రోడ్డు వెళ్ళింది, ఇటు ఒక రోడ్డు వెళ్ళింది. ఈ రోడ్డుకి ఎదురుగుండా ఉంది ఆ స్థలం. ఈ రోడ్డుకి ఎదురుగుండా ఎలాగుంది అది, ఇది ఇప్పుడు మనం అనుకున్న లెక్క ప్రకారంగా ఇది పడమర, కరెక్ట్గా పడమర అంతా ఉందన్నమాట. ఎవరూ కొనట్లేదు, అది ఫ్రీగా ఇచ్చినప్పుడు మొత్తం తగిలేసింది, అన్నీ కట్టేశారు, అది ఒకటి అలా ఉండిపోయి స్థలం. అప్పుడు నన్ను అడిగారు, గురుగారు ఇలా ఉంది పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడు నేను ఒకటి చెప్పాను, ఆగ్నేయం వీధి పోటు, అది ఆగ్నేయం వీధి పోటు వస్తుంది కదా, ఈ స్థలం ఇంత స్థలం ఉంది, అది దాన్ని నేనేం చెప్పానంటే ఇంతవరకు వదిలేయండి, ఆ వీధి పోటు నుంచి అలా వదిలేసేయండి, దాన్ని అలా చివరికి పోతుంది మీ ఇంట్లోంచే. అయితే ఇక్కడ ఇటువైపు నుంచి పడమరలో వేసుకుంటాను పోర్షన్స్, వేసుకుని ఈ వీధి పోటును అలా ఉంచండి. అలా ఉంచడం అంటే ఉంచడం కాదు, నేను చెప్పిన మొన్న ఒకసారి 2-3 ఎపిసోడ్లో చెప్పాను నీకు, చాలా గట్టి గోడలు, చాలా గట్టి గోడ ఒకటి కట్టి, అంటే ఇలా ఇక్కడికి వచ్చిందనుకో అది వీళ్ళకి ఉచ్చస్థానం వస్తుంది, గేటు కట్టేసుకుని అక్కడ దానికి మన లోపల గోడ కంటే దట్టమైన గోడ కట్టుకోవాలి. అంటే అది అంత గొప్పగా ఏమి రాణించేస్తుందని నేను చెప్పలేదు మీకు, మరీ దారుణ పరిస్థితులు రావు. కట్టేసుకుని అక్కడ మీరు తమిళనాడులో చూస్తున్నాం లేదో, ఎక్కడైనా వీధి పోట్లు ఉంటే వినాయకుడు బొమ్మ పెడతారు, చిన్న గూట్లాగా చేసి, అలాగ బొమ్మ పెట్టుకోండి, పర్వాలేదు. పెట్టుకున్న తర్వాత మీకు ఇబ్బంది ఉండదు ఇక ఈశాన్యంలో. అయితే అది ఎవరు కొనట్లేదు, అసలు ఎంతమంది వస్తున్నారో ఎవరు కొనట్లేదు అనమాట. మొన్న ఆయన చెప్పిన తర్వాత నాకు చూపించాడు, యాక్చువల్గా ఇంకో సిద్ధాంత్ గారికి కూడా చూపించాడు. ఆయన నాకు చెప్పాడు, గురుగారు ఇంకొక ఆయన కూడా చూపించానండి, ఆయన ఎలా చేయాలంటే మీరు చెప్పింది ఆయనకి చెప్పాను నేను, మీరు ఏమైతే చెప్పారో ఇలాగ అన్నారండి పలానా అని చెప్పి, అంటే అలా చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే మిమ్మల్ని ఏమి అతపాదాలను తొక్కేది, అది కృంగతీసేది, మా అమ్మగారిని వెళ్తుంది. కానీ ఇది కోట్ల మీద ఉందమ్మా, చిన్న స్థలమైనా ఎంతంటే దాదాపు 1,00,000 రూపాయలు ఎంతో ఉంది గజం, అది అంత ఖరీదైందనమాట అని కొనుక్కోమన్నారు. అలాగే ఉత్తరం ఉన్నటువంటి స్థలాన్ని మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇది నేను చెప్పిన వీధి పోట్లు ఉంటే మాత్రం మరి అది ఎక్కడికి వస్తుందని చూడాలి. ఆ వీధి పోటును మనం ఎలా వదిలేస్తాం, పెద్ద ఇల్లు కట్టామంటే మనకు వచ్చి తగిలేస్తుంది ఆ వీధి పోటు. అంచేత వీధి పోట్లు లేని ఉత్తర స్థలాలు కానీ తూర్పు స్థలాలు కానీ మనం కొనుక్కోవచ్చమ్మా, చాలా హ్యాపీగా ఉంటుంది. గురుగారు, ఆ ఉత్తరం వైపు మీరు చెప్పిన విధంగా వీధి పోటు లేకుండా ఉన్నా సరే, ఒకవేళ క్రాస్ ఉందనుకోండి, దాన్ని ఎలా సరి చేసుకోవాలంటారు? క్రాస్లు అయితే అమ్మా, క్రాస్ ఉంటే మాత్రం మనం కరెక్ట్గా మూలమట్టానికి పెట్టుకుని, సపోజ్ ఇలా స్ట్రైట్గా ఉంది గోడ, ఇది ఇలా క్రాస్గా ఉంది, ఈ క్రాస్ ఎంతవరకు వచ్చింది, ఈ స్ట్రైట్ ఎలా ఉంది, క్రాస్ ఇక్కడ ఉంది అంటే ఇంత ముక్కలాగా కట్ చేసేయాలన్నమాట. కట్ అయిపోతుంది, బయటికి పోతుంది, అది మనది కాదు, వదిలేయాలిక. మూలమట్టాలు సరిగ్గా చేసుకుని ఆ క్రాస్ని ఇటు వచ్చినా సరే అటు వచ్చినా సరే. అయితే ఈశాన్యంలో కూడా అలాంటి క్రాస్ వస్తుంది, ఈశాన్యంలో కొంచెం పెరిగినా ఏం పర్వాలేదు, మంచిదే. కానీ ఒక్కొక్కటి బాగా పెరిగిపోద్ది, అది తప్పు. అంత బాగా పెరిగిన దాన్ని కట్టకూడదు. ఎందుకంటే ఏదైనా మనం నలుదిశల మీద ఈ మూల ఆ మూల చూసినా ఈశాన్య మూల కొంచెం పెరగ ఉన్నా ఏం కాదు, మరీ క్రాస్ ఉంటే దాన్ని మనం కట్ చేయాలి. ఏ మూలనైనా సరే ఎక్కడైనా సరే క్రాస్లు అయి ఉన్నప్పుడు మనకు పోతే స్థలాలు వదిలేసి కరెక్ట్గా చూసుకుని అప్పుడు కట్టుకోవాలమ్మా. క్రాసులు చాలా ఈజీగా, అయితే ఒక్కొక్కరు కొన్ని ఉత్తరం తూర్పుకి పర్వాలేదు, కొన్ని నైరుతికి వస్తాయి, కొన్ని ఆగ్నేయానికి వస్తాయి.
కొన్ని పడపురికి వస్తాయి. ఇవి చాలా ప్రమాదం ఏముంది, ఇప్పుడు నేను చెప్పాను కదా, చెప్పినట్టుగా మూలమట్టాన్ని కరెక్ట్గా చేసుకుని కట్టుకోవచ్చమ్మా. అది మీరు కట్ చేయాలంటుంది కాంపౌండ్ వాల్ బయట నుంచి కట్ చేసుకోవచ్చు అంటారు, లేదంటే మెయిన్ ఇంటి వరకు మాత్రమే 4 దిక్కులు చూసుకొని బయటకు వదిలేయాలా? ఆ స్థలం ఎలాగొచ్చిందో చూసిన తర్వాత మనం అక్కడ చేయాలి. ఇల్లు ఉందమ్మా, అది ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు, సపోజు అది ఇలా ఇలా పెరిగిపోయింది అనుకో, ఆగ్నేయం పెరిగినట్టు. ఆగ్నేయం పెరిగిందన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇంటికి సమానంగా తీసేసి దాన్ని వదిలేయాలి. ఇంకా అంటే 2-3 అడుగులు పోతున్నాయి మనకి, అయ్యయ్యో ఎలాగంటే కాదు, అది మనల్ని చాలా కృంగ తీసేస్తుంది. ఆగ్నేయం అనగా చోరులు భయం ఎక్కువ ఉంటుందమ్మా, దొంగతనాలకు ఎక్కువ. అసలు నిజంగా అగ్ని భయం చాలా, రెండవ సంతానానికి చాలా ప్రమాదం. అది ఇంట్లో రెండవ సంతానానికి చాలా ఇబ్బంది పెడుతుంది. సరిగ్గా కుర్రోళ్ళు, సరిగ్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉండకపోవడం, అలాగా ఆగ్నేయం. అటు వెళ్ళేటప్పటికి ఒకవేళ సపోజ్ ఈశాన్యం ఉందనుకో, ఈశాన్యం అంత వదలక్కలేదు, ఇలా పెట్టి కొంచెం క్రాస్గా, అది మనకి మంచిది. అదమ్మా, అవి పర్వాలేదు, చేసుకోవచ్చు, క్రాసులు సరి చేసుకోవచ్చు, పర్వాలేదు. గురుగారు, ఉత్తరం దిక్కు వైపు మరి ఒకవేళ మెట్లు కట్టాలనుకుంటే ఎటువైపు మెట్లు కట్టాలంటారు? బరువు ఏవైనా పెట్టాలి, లేదంటే ఒక స్టోర్ రూమ్లో వాడుకోవాలన్నా సరే అది ఎటువైపు పెట్టాలంటారు? ఉత్తరంలోనమ్మా మెట్లు పెట్టుకోవాలంటే మనకి మెట్లకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తూర్పు దిక్కునే దక్షిణ, అక్కడ మనకి తూర్పు దిక్కులో అంటే ఆగ్నేయానికి వచ్చేది దక్షిణాగ్నేయం వెళ్ళక్కర్లేదు, తూర్పులోనే ఆగ్నేయం నుంచి మెట్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మన ఉత్తరం కాబట్టి దీనికి మెట్లు ఎలా పెట్టాలనేది లెక్కేసుకుంటే మనం వాయువులో పెట్టుకోవచ్చు, ఉత్తరం వాయువులో పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ఉత్తర వాయువులో పెట్టేటప్పుడు వాళ్ళు ఇంటికి చేర్చేసి కట్టేస్తున్నారు. అసలే మామూలు పిల్లర్ చేస్తారు కదా, ఒకటి బ్యాక్లైన్ ఒక పిల్లర్ వేయాలి, లేకపోతే మెట్లు నిలబడదు కదా, అక్కడ వేస్తారు. ఈ మెట్లు కూడా తలసే మామూలుగానే సిమెంట్ అది వాడతారు కదా, గోడకు చేర్చేస్తున్నారు. చేర్చేయడం ఏమైపోయింది, అది వాయువు పెరిగిందనమాట. అంటే ఇంటితో పాటే పెరిగిపోయింది అది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకూడదు. అది పెరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఎలాగో ఖాళీగా ఉంది కదా, స్టోర్ రూమ్ కింద ఉపయోగించుకోవచ్చు దాన్ని యాక్చువల్గా, కానీ కొంతమంది టాయిలెట్కి వాటికి ఉపయోగించేస్తున్నారు. ఇక అది ఎంత ప్రమాదం అంటే వాస్తురీత్యా చాలా దోషం అమ్మది. మెట్లు ఎలా కట్టుకోవాలి అంటే, మెట్ల నుంచి ఒక అడుగు వదిలేసి, ఇది మన హౌస్కి ఒక అడుగు వదిలేసి కట్టుకోవాలి మెట్లు. అలా పైకి నడిపించేసుకుని, ఆ పైకి నడిపించేసుకున్న తర్వాత అక్కడి నుంచి అలా పైకి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితులను కూడా తాకకూడదు మెట్లు. తాకితే పెరగ వచ్చేస్తుంది, మళ్ళీ పెరిగిపోతుంది అనమాట వాయువు. అలా కట్టుకోవచ్చమ్మా మెట్లు. అక్కడ మీద కుదరలేదు అనుకో వాళ్ళకి, ఒకవేళ సపోజ్ అక్కడ స్థలం లేదు, లోపల నుంచి వెళ్ళారనుకో ఆగ్నేయంలో కట్టుకోవచ్చు. అక్కడ కూడా ఇదే పద్ధతి, గోడకు తగలకూడదు. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి తగలకూడదు, ఉత్తరంలో కాంపౌండ్ వాళ్ళ నుంచి కట్టకూడదు మెట్లు, దీనికి కట్టకూడదు, సెంటర్ నుంచి కట్టుకోవాలి. అంటే ఎప్పుడో కట్టిన వాళ్ళు అలా కట్టారు. ఈ మధ్య అందరూ కొంచెం వాస్తు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చాలామంది సిద్ధాంతులు వాళ్ళు ఏమైనా పెద్దలు చెప్పినవి అలాగే కట్టుకుంటున్నారు. ఇప్పుడు కట్టేవాళ్ళు ఇంతకు ముందు అంటే వదిలేయచ్చు, ఇప్పుడు అలా వేసుకోవచ్చు మా మెట్లు, చక్కగా బాగుంటుంది. గురుగారు, కొంతమంది ఉత్తరం ఈశాన్యం మూలకి తలుపుల్ని ద్వారబంధాలని కూడా పెడుతూ ఉంటారు. మరి అటువంటి వారు ఇప్పుడు ఈశాన్యం మూల లేదంటే మనం సాధారణంగా దేవుడి విగ్రహాలు కానీ లేదంటే దేవుడి పూజ గది కానీ మనం ఈశాన్యం మూలలోనే పెడతాం. ఇలా ఉత్తర ఈశాన్యం వైపుకి కొంచెం ద్వారబంధాలని జరిపేటప్పుడు మనం దేవుడి విగ్రహాన్ని కానీ పూజ గది కానీ ఎటువైపు పెట్టుకోవాలంటారు? ఉత్తర ఈశాన్యంలో పూజ అక్కడ పెట్టుకోవాలి. ఇందులో స్థలాలను బట్టి వస్తుంది. కొంతమంది అపార్ట్మెంట్స్ ఉంటాయి సపోజ్, అది ఏం చేస్తారంటే ఉత్తర ఈశాన్యంలో గుమ్మం ఇస్తారు, ఆ గుమ్మం పక్కనే వచ్చి ఒక కిటికీ పెడతారు. ఓకే, ఉత్తర ఈశాన్యం మంచిది, ఉచ్చస్థానం అది. అయితే ఉత్తర ఈశాన్యం అనేటప్పుడు కదా ఏమవుతుంది, ఈశాన్యమే కదా ఇంటికి, అక్కడ పూజ చేయాలి. అక్కడ ఎలా చేస్తారు పూజ? డోర్ వేస్తారు, ఇప్పుడు అంతా సింగిల్ డోర్లే కదమ్మా, డోర్ వేస్తారు తీస్తారు, వేసేటప్పటికే ఇంటికి ఇంతవరకు వచ్చేస్తుంది. అది ఇంకా పూజ ఎక్కడ చేస్తారు ఈశాన్యంలో? ఛాన్స్ లేదు. పోనీ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ ఈ గోడకి పెట్టి ఏదైనా చేద్దామంటే అది హాల్ అవుతుంది వచ్చేది. వచ్చిన వాళ్ళంతా కూర్చుంటారు, ఆ పూజ చేసుకునే వాళ్ళు
ఎలా చేస్తారో ఒక టవల్ కట్టుకుంటారు, గామంచ కట్టుకుంటారు. కొంతమంది బ్రాహ్మణులు అయితే ఇంకా సదాచారాలు ఉంటాయి, అవి ఉంటాయి కదా. అక్కడ పూజ చేయడానికి అసలు వీలు లేదు అసలు. కానీ అక్కడ వీలు లేనప్పుడు ఏం చేయాలంటే అమ్మా, ఆగ్నేయం వంటగది ఉంది కదా, ఆగ్నేయ వంటగదిలో మరి తప్పనిసరిగా చేస్తున్నారు చాలామంది. ఆగ్నేయ వంటగదిలో చేసుకోవచ్చు. అయితే ఆగ్నేయ వంటగదిలో ఇలా ఖాళీ పెట్టాలమ్మా. ఆగ్నేయం ఉంది, అది ఆ సింక్ కడతారు కదా ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ చివరి వరకు కట్టేయకూడదు, ఆ గోడకు తగలకూడదు. అది అక్కడ కట్ చేసి మనం ఒక మందిరం ఏదైనా తీసుకుంటారు కదా పూజకి, తీసుకుని అక్కడ ఖాళీ పెట్టుకుని అటు తూర్పు గోడకి, మందిరం అది కట్టేది కాదు కదా, కొని తెచ్చుకున్నదే. అటు తూర్పు గోడకి తగలకుండా, ఇటు దీనికి తగలకుండా మధ్యలో పెట్టుకుని కొంచెం కొద్దిగా ఎత్తులో పెట్టుకుని వాళ్ళు ఎంత కూర్చొని చేసుకుంటే చాప్ వేసుకుని చేసుకుంటారు, లేకపోతే ఏదో చిన్న స్టూల్ పెట్టుకుని చేసుకుంటారు. అక్కడ పూజ కంపల్సరిగా అక్కడికే వెళ్ళాలమ్మా. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, మరి అక్కడికి చేసుకోమంటున్నారు కదా గురుగారు. మరి ఈ వంట సామాన్లు అంటే వాష్ బేసిన్ ఉంటుంది కదా అక్కడ, ఈ వాష్ చేసి మనం తిన్న కంచాలు అవన్నీ ఉంటాయి. మరి అక్కడే పూజ ఉంటే ఎలాగా? ఉండకూడదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ వాష్ బేసిన్ అనేది తీసేయాలి అక్కడి నుంచి, ఓన్లీ ప్లాట్ఫామే ఉంచాలి. ఇప్పుడు ఆగ్నేయం గది అనుకున్నాం కదా వంటగది, దానికి చిన్న బాల్కనీ ఉంటుంది, ప్రతి వాళ్ళు ఇస్తారు అపార్ట్మెంట్స్లో. ఆ బాల్కనీలోకి పెట్టుకోవాలి ఈ వాష్ బేసిన్ లాంటిది. అవసరమైతే పెట్టుకోవచ్చు అవసరమైతే. కానీ ఇక్కడ మాత్రం పరిశుభ్రంగా ఉండాలి, పక్కన నీళ్ళు పడకూడదు. ఎంగుళ్ళు అయ్యి పని అంటే దేవునికి మనం చేసే పూజ ఫలం కూడా దక్కదన్నమాట మనకి. అంచేది ఆ వెనక నుంచి అక్కడ పెట్టుకోవచ్చు, వంట ఇక్కడ చేసుకోవచ్చు. వంట ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన కొంతమంది ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, అన్నీ సరిపోవట్లేదు, ఈ దక్షిణ గోడకి కొంచెం ఇటు జరుపుతున్నారు. దానివల్ల ఏమో నష్టం లేదు, ఎందుకంటే దక్షిణానికి తిరిగి చేసుకోవచ్చు, ఉత్తరాగ్నేయం చేసుకోవచ్చు, దక్షిణాగ్నేయం కూడా మంచిదే చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. కానీ పూజ మాత్రం ఇంకా అక్కడ చేయలేమమ్మా మనం. అది ఎలాగుండగా ఇది నేను అపార్ట్మెంట్ గురించి చెప్పాను. నేను ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇల్లు గురించి మాట్లాడుకోవాలంటే డోరు ఉంటుంది కదా, ఆ డోర్ తర్వాత ఏం చేయాలంటే, చాలా పెద్ద ఇళ్ళు అయితే నీకు మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఒక గది పెట్టుకుని చేసుకుంటారు. ఇక్కడ కుదరలేదు, ఆగ్నేయంలో కూడా కుదరలేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలామంది అదే చేస్తున్నారు. ఇప్పుడు మనకి అదేంటి ఆగ్నేయ మూలలో వంట ఉంది కదా, వంటకు చేర్చి ఒక డైనింగ్ హాల్ ఉంటుంది. ఆ డైనింగ్ హాల్లోనూ ఇలా షెల్ఫ్లు కట్టి ఉంటాయి, ఆ షెల్ఫ్లో ఒక దగ్గర చేసుకుంటున్నారు. అయితే మనం పశ్చిమాన్ని చూస్తున్నాం దేవుడి ముఖం ఏమో ఉత్తరానికి ఉంటుంది, పర్వాలేదు. చాలా దేవస్థానాల్లో కూడా అలా ఉంటాయి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి, అక్కడ పెట్టుకోవచ్చమ్మా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యం గదిలోకి బయట వాళ్ళు వస్తారు, అక్కడ వాళ్ళు ఇస్తారు, పాదరక్షలతోటి వస్తారు, ఒక్కొక్కరు పాదరక్షలు తీసి వస్తారు, కానీ కొంతమంది వచ్చేస్తారు. అంచేత ఇది మంచిది మనకి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ డైనింగ్ హాల్లో వేసుకున్నామో, మనం ఒక కర్టెన్ లాంటి వేసేసుకుంటాం కదా, భోంచేస్తుంటే ఎదురోళ్ళు మనకి హాల్లో వాళ్ళు కనపడరు కదా, కనపడకుండా వేసుకుంటాం, చక్కగా పూజ చేసుకుంటాం. ఎవరైనా వస్తే కూర్చోండి, అదే పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా అనుకుంటే నాన్నగారు పూజ చేసుకుంటున్నారండి, కొంచెం 5 నిమిషాలు కూర్చోండి అంటారు, అది చేసుకోవచ్చమ్మా. పూజ మాత్రం అది అంటే అపార్ట్మెంట్కి అయితే అలా చేసుకోవాలి, ఈ మామూలు వీటికైతే ఇక్కడ చేసుకోవాలి. నేను చెప్పినట్టు అపార్ట్మెంట్లకి అక్కడ విడిగా ఇవ్వడు, ఏది బాల్కనీకి నీకు డ్రాయింగ్ రూము ఇస్తారు అవతల పక్కనే, కానీ భోజనశాల ఇక్కడ ఇవ్వడు. ఇప్పుడు అంటే చిన్నవి ఎట్లా చెప్తున్నాను, పెద్దవి అయితే 3 త్రిపుల్ బెడ్రూమ్కి అయితే వేరే ఉంటాయి. అంచేత మనం అడ్జస్ట్మెంట్ ఏంటంటే చిన్న ఇళ్ళకి చిన్నలాగా, పెద్ద ఇళ్ళకి పెద్దలాగా చేసుకోవాలి. పూజ మాత్రం కంపల్సరిగా ఈ విధంగా చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకే గురుగారు, చక్కగా మాకు ఉత్తరం దిక్కు యొక్క విశిష్టత అంతా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.